లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న ఈ నెల 31న సిట్ ఎదుట హాజరు కానున్నాడు. తాను ఏ తప్పు చేయలేదంటున్నాడు ప్రజ్వల్. తనపై రాజకీయంగా కుట్ర జరిగిందన్నారు ఆయన. ఆధారాలు లేని అభియోగాలు మోపారని ఆరోపించాడు. ఈ నెల 31న విదేశాల నుంచి భారత్కి రానున్నాడు ప్రజ్వల్ రేవన్న. లైంగిక దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవన్నను వీలైనంత తొందరగా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. హసన వైపు పోరుబాట నినాదంతో కర్ణాటక సౌరాష్ట్ర వేదికగా ప్రతినిధులు ఉద్యమాన్ని లేవదీస్తున్నారు. హసనలో భారీ ప్రదర్శన ధర్నాలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాలకు పరారై నెల రోజులైంది. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లేదు. 4 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒక అరెస్టు వారెంట్ కూడా జారీ చేశారు. బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చారు. దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని రేవన్న, కుమారస్వామి, మాజీ ప్రధాని దేవగౌడ విజ్ఞప్తి చేశారు. అయినా ప్రజ్వల్ స్పందించలేదు. దీంతో వాళ్ళంతా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న ఈ నెల 31న సిట్ ఎదుట హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆశా మనకు అందిస్తారు. ఆశా, మనం చూడొచ్చు ప్రజ్వల్ రేవన్న కేసుకి సంబంధించి గత నెల రోజులుగా పూర్తి స్థాయిలో నేషనల్ వైడ్ గా ఈ కేసు స్ప్రెడ్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఈ రేంజ్ లో ఆయన చేసినటువంటి లైంగిక వేధింపుల దాడి కానివచ్చు, ఆ నెపానికి సంబంధించి ఆయన పైన రెడ్ షోకాస్ నోటీస్ తో పాటు బ్లూ షోకాస్ నోటీస్, ఈ 2 నోటీసులు కూడా పంపించడం జరిగింది. తక్షణమే ఆయన జర్మనీ నుంచి ఇండియా చేరుకోవాలి అంటూ కూడా వివిధ రకాలుగా ప్రయత్నించినప్పటికీ హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా ప్రోటోకాల్ కి సంబంధించి ఎన్ని విధాలా ప్రయత్నించినా కూడా రాలేదు. దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఒక విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ రూల్స్ తెలియని హోమ్ మినిస్టర్ మన దగ్గర ఉన్నారు అంటూ కూడా ఆయన సెటైరికల్ గా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అటు బీజేపీ కానివచ్చు, ఇటు కాంగ్రెస్ లో కానివచ్చు, ఈ యొక్క లోకసభ ఎన్నికల సమయంలో 2 ఫేజ్ తర్వాత ఈ విషయం బయటపడింది కాబట్టి పూర్తి స్థాయిలో అల్లర్లు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒకరిపై ఒకరు వివాదానికి కూడా మాట్లాడుకుని ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెడ్ షోకాస్ నోటీస్ పంపించినప్పటికీ కూడా ఇంకా ప్రజ్వల్ రేవన్న ఇండియా చేరుకోకపోతే అది తన పైన కంప్లీట్ గా కేసు ఇంకా పొలిటికల్ గా కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో 30వ తారీఖున అతను జర్మనీ నుంచి ఇండియా చేరుకునే అవకాశం ఉంటుంది. చేరుకున్న తర్వాత ఆయన కస్టడీలోకి తీసుకుని తను ఇంట్రాగేట్ చేస్తారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నేను ఎటువంటి తప్పు చేయలేదని ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం 30వ తారీఖు నుంచి తెలిసే అవకాశం ఉంటుంది. ఆశ, అంటే రేవన్నకు వ్యతిరేకంగా ఆయన్ని ఇండియాకి రప్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవనెత్తారు, రోడ్ల మీదకి వస్తున్నారు. సో దాని గురించి ఏమంటారు? డెఫినెట్లీ, ఎందుకంటే జేడీఎస్ బీజేపీ ఎప్పుడైతే కొలిజన్ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేయాలి అని ప్లాన్ లో ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉండడంతో కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో ఏం జరుగుతుందని చెప్పి ఇంకా ఇదంతా పర్సనల్ గా ఉన్నటువంటి అంశాలు. ఆశా, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ಹಾಗಾಗಿ ಮೊದಲನೇದಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದೆ, ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ ಅಂತ ಕೇಳಿದೆ ನಾನು. ಅದಾದ ನಂತರ ಹಾಸನಲ್ಲೂ ಕೂಡ ಕೆಲವು ಶಕ್ತಿಗಳು ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರ್ಕೊಂಡು ಇವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ರಾಜಕೀಯದ ಒಂದು ಪಿತೂರಿ ಮಾಡುವಂತ ಕೆಲಸ ಮಾಡುವಂತದಿರ್ಬೋದು, ರಾಜಕೀಯವಾಗಿ ನಾನು ಏನು ಬೆಳೀತಾ ಇದ್ದೀನಿ ನನ್ನ ಕುಗ್ಗಿಸ್ಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ಏನೇನೋ ಒಂದು ಪ್ರಕರಣಗಳಲ್ಲಿ ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಭಾಗಿಯಾಗುವಂತ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿಕೊಂಡ್ರು. ಹಾಗಾಗಿ ಇವನ್ನೆಲ್ಲ ನೋಡಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದ್ದಿದ್ದು ಇನ್ನ ಒಂದು ಆಘಾತ ಆಗಂತ ಕೆಲಸ ಆಗಿ ನಾನೇ ಒಂಚೂರು ದೂರ ಇದ್ದೆ. ಹಾಗಾಗಿ ಯಾರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ತಪ್ಪು ತಿಳಿಯೋದು ಬೇಡ. ನಾನೇ ಖುದ್ದಾಗಿ ಶುಕ್ರವಾರ ಏನು 31ನೇ ತಾರೀಕು 10 ಗಂಟೆಗೆ ಎಸ್ಐಟಿ ಮುಂದೆ ಬಂದು ನಾನು ಸಂಪೂರ್ಣ ಈ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡೋ ಮುಖಾಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡುವಂತ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ಹಾಗೆ ನ್ಯಾಯಾಲಯದ ಮೇಲೆ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೂಡ ನಾನು ಈ ಒಂದು ಏನು ಸುಳ್ಳಿನ ಪ್ರಕರಣಗಳಿದಾವೆ ಈ ಸುಳ್ಳು ಪ್ರಕರಣದಿಂದ ಆಚೆ ಬರುವಂತ ಕೆಲಸನ ನ್ಯಾಯಾಲಯದ ಮುಖಾಂತರನೇ ಮಾಡ್ಕೋತೀನಿ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲಿ ಏನಿದೆ. ಹಾಗೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಜನರ ಆಶೀರ್ವಾದ, ನನ್ನ ಕುಟುಂಬದ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಈ 31ನೇ ತಾರೀಕು ಶುಕ್ರವಾರ ನಾನು ಎಸ್ಐಟಿ ಮುಂದೆ ಬರ್ತೀನಿ.
ಬಂದ ನಂತರ ನಾನು ಇದಕ್ಕೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಈ ಒಂದು ಇದಕ್ಕೆ ತಡೆ ಹೇಳಿ ಅಂತ ಕೆಲಸ ನಾನು ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ನೆಲ್ಲರನ್ನೂ ಕೋರ್ತಾ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಧನ್ಯವಾದ.